హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళా. ఈరోజైతే మాకు మిషన్లు ఇచ్చారు. నేనైతే జూన్ నెల, మే నెలలో మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళా. నాకైతే కొంచెం కొంచెం వచ్చు. నా చీరపాళ్ళు కుట్టుకుంటాను, లంగాలు కుట్టుకుంటాను, నా బ్లౌజులు మా అమ్మాయి కట్ చేసి ఇస్తే నేను కుట్టుకుంటాను అనమాట. అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్తే నేర్చుకుంటే బాగుండిద్ది, నాకు ఆ కొంచెం వచ్చిద్ది కదా, నా జాకెట్ నేను కుట్టుకోవచ్చని. నేను బయట జాకెట్ కుట్టించుకోవాలంటే 200 అట్లాగా అడుగుతున్నారు. మామూలుగా లైనింగ్ జాకెట్ అయితే, మామూలు జాకెట్ అయితే 100 రూపాయలంట. సరే, నా జాకెట్ నేను కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళి అందరితో పాటు వెళ్ళి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మాకు మంచిగా మా టీచర్ గారు బాగా మంచిగా నేర్పించింది. నేనైతే నా జాకెట్ నేను కుట్టుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ముందే చీర పాలు వేయటం, లంగాలు కుట్టుకోవటం అట్లాంటివి చిన్న చిన్నవి వచ్చు. కానీ నేను ఇంక మిగతాది కూడా నేర్చుకోవాలని చెప్పేసి వెళ్ళి నేర్చుకున్నా. ఈరోజైతే మాకు అక్కడ లోకేష్ గారు మిషన్లు అయితే ఇచ్చారు. నేనైతే మిషన్లు తీసుకున్నా. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మిషన్ నేర్చుకున్నాను, మిషన్ ఇచ్చారు. మిషన్ కూడా బాగుంది, బాగా మెత్తగా ఉంది, తొక్కుతున్నా కూడా బాగుంది. కానీ అందరూ కూడా లబ్ధి పొందారు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఇచ్చారు కాబట్టి అందరూ చాలా చాలా ఆనందంగా ఉన్నాం నిన్న తీసుకొని. మేమైతే 39 మందిమి. 39వ గ్రూపు మాది. మా గ్రూప్ టీచర్ గారు కూడా చాలా బాగా మంచిగా నేర్పించింది మాకు. నేర్పించి నిన్నైతే మాకు మిషన్లు ఇచ్చారు. మిషన్లు తీసుకొని ఒక్కొక్కళ్ళని చాలా ఆనందంగా ఎంత నవ్వుతా తీసుకున్నామో మిషన్లో. ఇన్ని ఇన్ని రోజుల మించి టీచర్ గారికి ఎప్పుడు ఇస్తారు మేడం, ఎప్పుడు ఇస్తారు మేడం, ఎప్పుడు ఇస్తారు మేడం అని నేనైతే చాలాసార్లు మెసేజ్లు పెట్టాను. అయితే నాకు ఈరోజు మిషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక నుంచి నేను నా జాకెట్లు నేనే కుట్టుకోవాలనుకుంటున్నాను. కానీ నా వీడియో చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఏమన్నా కామెంట్లు పెట్టండి. బాయ్ బాయ్.